ఆర్టికల్ 370 రద్దు దశాబ్ద కాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం వల్ల అందరి దృష్టి కూడా జమ్మూ కాశ్మీర్ మీదే నిలిచింది. ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. దైనిక్ భాస్కర్, రిపబ్లిక్, గులిస్తాన్ వంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 46. ఈ సంఖ్య ఏ పార్టీకి కూడా అందబోదని అభిప్రాయపడ్డాయి మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు. జమ్మూ కాశ్మీర్లో ఇతరులు అధిక స్థానాల్లో విజయం సాధిస్తారంటూ దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అంచనా వేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో బారాముల్లా లోక్సభ సభ్యుడు ఇంజనీర్ రషీద్కి చెందిన ఆవామీ ఇత్తెహాద్, ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఏ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పడినా చిన్న పార్టీలు, స్వతంత్రులకి డిమాండ్ ఏర్పడవచ్చు. ఇది కాస్త రిజార్ట్ క్యాంపు పాలిటిక్స్కి తెరతీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్వతంత్రులకి ప్రభుత్వంలో కీలక పాత్ర కల్పించడం, మంత్రివర్గంలో వారికి కీలక పోర్ట్ఫోలియోలు దక్కించుకునే అంచనాలు ఉన్నాయి. ఇక మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈ ఎన్నికల్లో నిరాశపరుస్తుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే పీడీపీకి చెందిన ఎమ్మెల్యేలకు డిమాండ్ పెరుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.